ఇప్పుడు ఈ 15 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. ఇంజక్షన్ కి ఎంత అవుతుంది అన్నారు? ఇంజక్షన్ 16 కోట్లు అండి. అది ఎవరు, ఏ కంపెనీ స్పాన్సర్ చేస్తున్నారు? నోవర్టిస్ కంపెనీ ద్వారా జగనన్న గారు మాకు ఇప్పిస్తామన్నారండి. వాళ్ళంతా ఓకే. జగనన్న గారిని కలిసామండి, రాజమండ్రి వచ్చినప్పుడు ఇంటి స్థలం ఇస్తామన్నారండి. అన్ని బాగానే చూసుకుంటున్నారండి. అయితే ఢిల్లీలో పాపకి ట్రీట్మెంట్ చేపిస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పల్లపల్ల కనకేశ్వరరావు, గాజువాక నియోజకవర్గం. అయితే ఒక నెల రోజుల నుంచి ఒక విషయం చాలా బాగా వైరల్ అవుతుంది. ఒక చిన్న పాపకి 16 కోట్ల రూపాయలు ఒక ఇంజక్షన్ కోసం కావాలని తల్లిదండ్రులు ప్రకటించారు. అయితే ఈ విషయం ఏంటంటే, నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే హాస్పిటల్ నుంచి ఆ తల్లిదండ్రులు 16 కోట్ల రూపాయలు అవుతుందని ప్రజలకి విన్నపం ఇచ్చారో, స్పందించి వెంటనే, అంటే ఏ నాయకుడైనా సరే, ఏ సహకారం అయినా సరే, ఎవరు చేసినా సరే మనం గౌరవంగా స్వీకరించాలి, వాళ్ళకి మర్యాద ఇవ్వాలి. పార్టీలతో సంబంధం లేదు. అయితే విషయం తెలిసింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాపకి ఎంత ఖర్చు అయినా సరే ఆ 16 కోట్ల రూపాయలు నేను ఇస్తానని ఆయన ప్రకటించారు. అయితే ఆ ప్రకటించిన తర్వాత వైసీపీ మీడియా సోదరులు అందరూ కూడా చాలా మంది ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేశారని మంచిగానే చెప్పుకున్నాను. నేను కూడా 100% నేను కూడా కాంగ్రెస్ చెప్పాను. అయితే ఈ విషయం కొంతమంది ఏం చేస్తున్నారంటే, యూట్యూబర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్లోని కొన్ని వీడియోస్ ఏంటంటే, వీళ్ళు కూడా ఆ పాప ఫోటో పెట్టుకొని ఆ స్కానర్, ఆ పాప స్కానర్ కాదు, వీళ్ళు సొంత స్కానర్ పెట్టుకొని డబ్బులు దండుతున్నారు. నిజానికి ఎవరికైనా సరే ఆ పాప న్యాయం కావాలని ప్రజలను డబ్బులు ఇస్తున్నారు, అది వాస్తవం. కానీ అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వకపోతే మనం ప్రశ్నించాలి. మీరు అన్నారు కదా, ఎందుకు ఈరోజు డబ్బులు ఇవ్వలేదని ప్రశ్నించి తప్పలేదు. కానీ ఆయన డబ్బులు ఇచ్చి ఆ కుటుంబ సభ్యులు, ఎవరైతే పాప తల్లిదండ్రులు కూడా మాకు జగన్మోహన్ రెడ్డి సాయం చేశారని చెప్పిన తర్వాత కూడా మనం అది ప్రశ్నించకుండా కొంతమంది ఇలా చేయడం అనేది చాలా తప్పది. నిజంగా మీరు దండిన డబ్బులు వాళ్ళ కుటుంబానికి వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు, ఎవరికి ప్రాబ్లం లేదు, ఎవరికి నష్టం లేదు. మీరు చేసిన 100% నేనే అబ్జెక్ట్ చేస్తాను, ఎందుకంటే మీరు చాలా మంచి పని చేస్తాను. కానీ కొంతమంది కొన్ని విధాలుగా డబ్బులు తీసుకోవడం అది చాలా తప్పది. ఎందుకంటే ఆ డబ్బులు ప్రజలు ఏమనుకుంటారంటే, ఈ రోజు ఇలా జరిగింది, నెక్స్ట్ ఇంకో కార్యక్రమం జరిగినా సరే వీళ్ళు సొంతంగా ఫోన్పే స్కానర్ పెట్టుకొని డబ్బులు వసూలు చేయడం, ఇదంతా కూడా జనాలు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాను. దయచేసి మిత్రులారా, యూట్యూబర్ కానీ అండ్ ఇన్స్టాగ్రామ్స్, మీరు కూడా తప్పుదారిలో పడకండి. ఎందుకంటే ఇది మీరు చేసిన మంచి పని, కానీ ప్రజలు తప్పుగా మిమ్మల్ని ఉద్దేశిస్తారు, మీరు చాలా తప్పు పడతారు, బాధపడతారు ఫ్యూచర్లోని. దయచేసి మీరు కానీ డబ్బులు కనెక్ట్ చేశారంటే ఆ డబ్బులు రూపాయితో సహా ఆ కుటుంబానికి అందజేసేయండి, తప్పులేదు. 16 కోట్లు కాకుండా ఇంకో 16 కోట్లు వచ్చైనా సరే ఆ కుటుంబానికి మీరు డబ్బులు ఇచ్చేయండి తప్పించి మీ స్కానర్లు పెట్టుకొని ఇది తప్పది. ఇది నేను 100% ఖండిస్తున్నాను. కానీ 100% మీరు కానీ నిజంగా డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే ఎవరికి ప్రాబ్లం లేదు. దయచేసి మిత్రులారా, దయచేసి అర్థం చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్.